దేవుడు సార్ మీరు నెల్లూరులో 53వ డివిజన్లో ఒక ట్యాంకరు ఒక ఇంటి మీదకి పోవటం, ఆ మౌలాలి అనే ఒక పేద కుటుంబం, చిన్న కుటుంబం, ఒక చిన్న ఇల్లు, ఆ ఇల్లు మొత్తం ధ్వంసమై నేల చదురైపోయింది. అదృష్టవశాత్తు వాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికి యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే వెంటనే నాకు యాక్చువల్ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ నాకు ఇంటిమేట్ చేయటం, అదేవిధంగా రూప్ కుమార్ కూడా తెలియజేయటం, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయండి, నేను నెల్లూరు వచ్చిన తర్వాత మాట్లాడతానన్నాను. నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత నిజంగా ఆ ఇల్లు చూస్తే నుజ్జు అయిపోయింది. ఏం లేదు, 4 గోడలు, ఒక గోడలో ఒక 50% ఉంది. అయితే ఆ రోజు వెంటనే చెప్పాను, నేను కట్టిస్తానని. వెంటనే యాక్చువల్గా దానికి ఎన్సీసీ వాళ్ళకి ఆర్డర్ వేశాను, ఇమీడియట్గా మీరు చేయండి, తర్వాత మనీ విషయం చూస్తామని. వాళ్ళు 15 రోజుల్లో చేయాలని చెప్పాను. దాన్ని వెంటనే టేకప్ చేసి దాన్ని కట్టారు. నిజంగా ఈరోజు హౌస్ చూస్తే నాకు కూడా ఎంతో ముచ్చటగా చక్కగా కట్టారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. పేదలు నిరుపేదలు, నేను ఒకటే చెప్తున్నాను, పేదలు నిరుపేదలు ఎవరున్నా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవాలనేది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 ప్రోగ్రాం ఏంటంటే సమాజంలో టాప్ 10% ఎవరైతే ఆల్రెడీ అన్ని విధాలా డెవలప్ అయి ఉంటారో, ఆర్థికంగా కావచ్చు, అంటే వ్యాపారమైనా, ఉద్యోగమైనా, లేదంటే సమాజంలో పేరు తెచ్చుకొనైనా ఎవరైతే ఉంటారో టాప్ 10%, బాటంలో ఉండే 20%కి చేయూతనివ్వాలనేది P4 ప్రోగ్రాం. ఈరోజు ఒకటే అంటారు, బాటంలో ఈ రాష్ట్రంలో ఉన్న బాటంలో 20%ని మనం కొద్దిగా పైకి తీసుకురాగలిగితే, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, వ్యాపారాల ద్వారా కావచ్చు, సలహాలు ఇవ్వడం ద్వారా కావచ్చు, ఆర్థిక సహాయం చేయడం ద్వారా కావచ్చు, చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుంది అనేది P4 ప్రోగ్రాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని నేనే కాదు, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయ్యారో వాళ్ళందరూ కూడా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక స్కూల్స్, నెల్లూరు రూరల్లో ఉన్న స్కూల్స్ కూడా మాడిఫై చేయడానికి, వాటన్నిటిని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే పేదరికాన్ని నిర్మించగలిగింది ఒకటే ఎడ్యుకేషన్. చక్కటి చదివిస్తే ఖచ్చితంగా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి పోతారు. ఆ P4 ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో కూడా స్కూల్స్ని టేకప్ చేసాం. ఈ స్కూల్స్ అన్నీ కూడా విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో P ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి అందరినీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు 53వ డివిజన్ షుగర్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో నెల క్రితం యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందంటే ప్రత్యక్షంగా నేను చూశాను. ఇంట్లోకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా లారీ మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే దేవుడి దయ ఉండబట్టి ఇద్దరు అంకుల్ బాబాయ్ పిన్ని బ్రతికారంటే దేవుడి దయ. అంతకు మించి సారు నారాయణ సారు వేరే మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి, సార్ ఇలా యాక్సిడెంట్ అయిపోయిందండి సార్ అంటమే, నోట్లోంచి మాట రావడమే లేటు. సార్ పరుగున వచ్చేసి సార్ బాబాయ్ వాళ్ళని పలకరించారు. అలాగే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది, అక్కడ పరామర్శించడం జరిగింది. అలాగే సార్తో నేను మేయర్ ఎన్నిక కోసం నేను విజయవాడ వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడాను. వెంటనే సారు ఆర్థిక సహాయం చేశారు. అందుకు సార్ మీకు చాలా కృతజ్ఞత సార్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.